ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ సర్కార్ల పుణ్యమా అని అన్నం పెట్టే రైతన్నలకు యూరియా సప్లై చేయకుండా సున్నం కొడుతున్నారు. గంటల కొద్ది కాలు నొయ్యంగా లైన్లలో నిలబడ్డ ఒక్క యూరియా బస్తా దొరకని రోజులు తీసుకొచ్చిన మహానుభావుల సర్కార్లు నడుస్తున్నాయి. కష్టమో నష్టమో అని ఎండవానలల్లా అరిగోసవడి యూరియా బస్తా సంపాదిస్తే చూడు ఎట్లున్నదో. యూరియా దొరకలేక ఇబ్బంది పడుతుంది. నిన్న వచ్చింది యూరియా, నైట్ వచ్చింది. ఈరోజు శనివారం క్రాస్ కాడ అడ్రస్ ఫర్టిలైజర్లా ఇచ్చిరు యూరియా బస్తా. ఈ యూరియా బస్తాల 15 కిలోల దాకా ఇగో పట్కే, ఇది పొట్టి పట్కే. ఇది చూస్తే దొడ్డు యూరియా మొత్తం పోలే. చూశారా అందరూ? యూరియా బస్తాలు కానీ రైతు తొందరపడుతున్నారు. మనకు ఫ్యాక్టరీ ఏమో ఇట్లా తయారు చేస్తుంది. చూడుండ్రి ఎట్లున్నదో. యూరియా సున్నం సంచి ఉప్పు గుప్ప పోసినట్టు అంత దుబ్బున్నది. గింజలు గింజలు ఉండాల్సిన యూరియా గిట్లున్నదేంది అని రైతన్న పరిశాన్ అయిండు. ముఖానికి వేసుకునే పౌడర్ కంటే మెత్తగున్నది. ఇంకో రాళ్ళు రప్పలు కుప్ప పోసినట్టు యూరియా కట్కీలు ఉన్నాయి. చూడుండ్రి 2 రాళ్లను ఒకదానికి ఇంకోటి కొడుతుంటే బడిగంట కొట్టినట్టు టంగ్ టంగ్ అని ఎట్లా సప్పుడొస్తున్నదో. దీని పొలానికి ఎట్లా జల్లాలని రైతన్న అడుగుతున్నాడు. పొడి యూరియా గాలికి లేచిపోతుంది. ముద్దల తిరుగున్న యూరియా ఒక్క కాన్నే పడుతుంది. కంపెనీలో ఎట్లా తయారు చేస్తున్నారో ఏమో గాని తెలంగాణకు యూరియానే పంపుతలేరు. పంపిన యోగిసొంటి నాసిరకం యూరియా బస్తాలు పంపి రైతన్నలను గోసను పెడుతున్నారు. ఏందో ఏమో ఇంకెన్ని రోజులకు తీరుతాయో ఈ యూరియా కష్టాలు. వచ్చినా ఒక బాధ, రాకున్నా ఒక బాధ ఉంది. పంచాయతీలు పచ్చగుండాలని కేసీఆర్ సర్కారు ఓ ట్రాక్టరు, ట్రాలీ, చెత్తేసే రిక్షా పనిచేసే కార్మికులు వాళ్ళకు జీతాలిచ్చి పల్లె పల్లెను పట్టుకొమ్మలు తీరుగా చూసుకున్నాడు. కానీ కాంగ్రెస్ సర్కార్లా వచ్చినాక ఎసోంటి సక్కదనం వచ్చిందో కన్లారా చూడుండ్రి. నేను తోపుడు బండిని, నా ఇలువ 8,000, దయగల దాతలు ఎవ్వలైనా పైసలు ఇస్తే నేను పని చేసి ఊర్లే చెత్త లేకుండా చేస్తా అన్నట్టు తోపుడు బండి మాట్లాడినట్టు ఓ ఫ్లెక్సీ కట్టిండ్రు. అంటే ఊర్లల్లా పాలనకు ఎసోంటి కటకట కాలం వచ్చిందో చూడుండ్రి. చేతులొక్క షిల్లి గవ్వలేక అయ్యా ధర్మం చేయండ్రి బాబు అని అడుక్కునే కాడికి వచ్చినాయి గ్రామ పంచాయతీలు. మళ్ళీ ఎక్కడనో కాదు, మన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నియోజకవర్గంలా. అవును, వెంకటాపురం అనే పెద్ద గ్రామ పంచాయతీ స్థితి గీ తిరిగి ఏడ్చేటట్టు చేసిండ్రు. ఎంత గ్రేట్గా ఉన్నదో చూడుండ్రి తోపుడు బండి ఫ్లెక్సీ ముచ్చట. అంటే చూడుండ్రి ఊర్లను తోపుడు బండ్లు లేని తోపు గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన కాంగ్రెస్ ఘనత ఎట్లున్నదో. మరి ఎవరు చెప్పిండ్రో ఏమో తెలియదు గాని చెత్తెత్తే ట్రాలీ లేక తిప్పలైతున్నది, దయచేసి సాయం చేయండ్రని కార్యదర్శి చందులాల్ రాయించి పెట్టిండట ఈ ఫ్లెక్సీలీని. తోపుడు బండికి కూడా పైసలు ఇయ్యలేని తోపులిగో గీ తిరగ పాలిస్తున్నారని పబ్లిక్ మాట్లాడుకునే వరకు 10 మందిల పరువు పోతున్నదని ఎంబటే ఫ్లెక్సీ తీసేసి పక్కకు పడేసిండ్రట. అందుకే గొప్పగా బతికిన కాలం నుంచి షిప్ప పట్టుకొని అడుక్కునే కాలానికి తీసుకొచ్చిండ్రు. గ్రేట్ లీడర్లు అని చెప్పుకుంటున్నారట పబ్లిక్ కూడా.